దూరంగా ఉన్న ఒక అడవిలో రక్తంతో తడిసిన బట్టలు వేసుకొని ఒక అమ్మాయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరిగెడుతూ ఉంటుంది. వెనక్కి చూస్తే క్రషర్ ఆమె వెంట పడుతుంటాడు. ఎలాగైనా తప్పించుకోవాలని అక్కడి నుంచి పరిగెడుతుంది. కానీ ఎదురుగా వచ్చి ఆమె మొహాన్ని చేతితో గట్టిగా నొక్కి తలపగలగొట్టి చంపేస్తాడు. ఆ డెడ్ బాడీని ఈడ్చుకొని అడవిలో ఉన్న తన క్యాబిన్ కి తీసుకువెళ్తాడు. అక్కడ క్రషర్ బ్రదర్ అసలు ఏమీ పట్టన టీవీ చూస్తూ ఉంటాడు. లోపలికి వెళ్లి క్రషర్ తీసుకొచ్చిన బాడీని చూసి టీవీలో ఇంత ముందు టార్చర్ చేసి చంపిన వ్యక్తి వీడియో పెడతాడు. క్రషర్ ఆమె బాడీని ముక్కలు ముక్కలుగా నరికి అతని బ్రదర్ కి ఇస్తే ఇద్దరు ఉల్లిపాయలు కలిపి ఫ్రై చేసుకుని శుభ్రంగా తింటారు. ఈ సీన్ దెబ్బకి నాకు వాంతి దెంగింది. ఇక ఒక నలుగురు డబ్బున్న వ్యక్తి కూతుర్ని కిడ్నాప్ చేసి ఆ పిల్లని కార్ ట్రంక్ లో కట్టేసి కారులో అడవి నుండి వెళ్తూ ఉంటారు. అందులో సారాకి ఆమె కజిన్ కి ఇష్టం లేకపోయినా బలవంతంగా కిడ్నాప్ కి ఒప్పిస్తారు. గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగినప్పుడు ఒక్కడే తప్పించుకోవాలనుకుంటాడు. కానీ సారాకి ఏమవుతుందో అని అక్కడి నుండి పారిపోడు. ఆ టైంలో అక్కడికి వచ్చిన పోలీస్ సరదాగా సారాతో ఎక్కడికి వెళ్తున్నారని మాట్లాడుతుంటాడు. భయంతో డ్రైవింగ్ సీట్ లో ఉన్న అతను గన్ తీసి రెడీగా ఉంచుకుంటాడు. కానీ సారా అతనితో మాటలు కలిపి తప్పించుకోవడంతో అందరూ కారులో బయలుదేరతారు. సడన్ గా ఒక జింక ఎదురు అవడంతో దాన్ని తప్పించబోయి చెట్టు గుద్దుతారు. కానీ దాని కొమ్ములు డ్రైవర్ కడుపులో గుచ్చుకుపోవడంతో అతను అక్కడి నుండి కదలలేకపోతాడు. కానీ ఆ జింక బ్రతికే ఉంటుంది. తప్పించుకోవడానికి విదిలించుకుంటూ అతని బాడీలో పార్ట్స్ అన్ని తెంపేస్తుంది. డ్రైవర్ నొప్పి భరించలేక దాన్ని షూట్ చేసి చంపేస్తాడు. డ్రైవర్ తమ్ముడు ప్లాన్ అంతా నాశనమైందని కోపంతో అతని అన్నని షూట్ చేసి చంపేస్తాడు. ఇక కారు కూడా లేకపోవడంతో ముగ్గురు నడుచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ట్రంక్ ఓపెన్ చేసే టైంకి ఒక ట్రక్ రావడం గమనించి అతన్ని ఆపుతారు. అంతలో కిడ్నాపర్స్ లో ఒకడు చెప్పా పెట్టకుండా అతన్ని షూట్ చేయడంతో కింద పడిపోతాడు. అతన్ని ఫినిష్ చేయాలని వెళ్తుంటే సారా కసిన్ అతని మీద పడి గట్టిగా పట్టుకోవడంతో డ్రైవర్ ట్రక్ లో అక్కడి నుండి పారిపోతాడు. ఇదంతా క్రషర్ బ్రదర్ దూరంగా నిల్చొని చూస్తూ ఉంటాడు. వెంటనే వెళ్లి క్రషర్ కి వేటాడడానికి కొత్త పెట్టలు దొరికాయని చెప్తాడు. మరో పక్క ఆ డ్రైవర్ గాయాలతో చనిపోతాడు. అది ఒక ముసలోడు చూసి వెంటనే పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. అదే టైంలో ఇదంతా చేసిన కిడ్నాపర్స్ ఇంకా దొరకలేదని రేడియోలో చెప్పడంతో షరీఫ్ ఎలాగైనా ఇంకా ఎక్కువ మంది చనిపోకముందే వాళ్ళని పట్టుకోవాలనుకుంటాడు. కిడ్నాపర్స్ ఆ పిల్లని తీసుకొని అడవిలో నడిచి వెళ్తుండగా క్రషర్ వాళ్ళు చేసేవన్నీ చూస్తూ ఫాలో అవుతూ ఉంటాడు. ఇంతలో డ్రైవర్ తమ్ముడు కోపంతో ఊగిపోతూ సారా కజిన్ షూట్ చేయబోతాడు. కానీ క్రషర్ బ్రదర్ అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. ఇక ఎదురుగా వచ్చి నిల్చునేసరికి సారా ఇతను మమ్మల్ని కిడ్నాప్ చేశాడు అని సొల్లు చెప్పడానికి ట్రై చేస్తుంది. కానీ క్రషర్ బ్రదర్ కిడ్నాప్ అయిన ఆ పిల్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సారా కజిన్ కి కోపం వచ్చి మీదకు వెళ్తే చేతిలో ఉన్న గన్ తో ఒక్కటి పీగుతాడు. కిడ్నాప్ అయిన పిల్లని క్రషర్ కి వదిలేసి అతన్ని సారాని కట్టేసి యాక్సిడెంట్ అయిన ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. చనిపోయిన జింక తల కోసి తీసుకురమ్మని సారా కజిన్ కి కత్తిస్తాడు. తల తెంచాక మాంసం కూడా తీసుకురావాలంటే మేము జంతువులను తినమని గట్టిగా నవ్వుతాడు. క్రషర్ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి పడుకోబెడతాడు. అతను బయటికి వెళ్లిపోగానే తప్పించుకోవడానికి ట్రై చేస్తూ గట్టిగా గోడ గుద్దుకొని కింద పడిపోతుంది. క్రషర్ బ్రదర్ సారాని ఆమె కజిన్ ని తీసుకుని క్యాబిన్ కి వస్తాడు. అక్కడ క్రషర్ ని చూడగానే వాళ్ళకు వట్టలు వణుకుతాయి. మరో పక్క యాక్సిడెంట్ ప్లేస్ కి పోలీసు వచ్చి చనిపోయిన కిడ్నాపర్ తలలేని జింకని చూసి బ్లడ్ వెళ్తున్న ట్రైల్ ని ఫాలో అవుతూ వెళ్తాడు. క్యాబిన్ లో సారా నన్ను వదిలే నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా అంటుంది. కానీ అతను డబ్బు కోసం ఆశపడకుండా ఒక గ్లాసులో లెమన్ జ్యూస్ ఇచ్చి తాగమంటాడు. నేను తెలియని వాళ్ళు ఇచ్చే డ్రింక్స్ తాగను అంటుంది. క్రషర్ బ్రదర్ నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. వెంటనే గట్టిగా లాగి టేబుల్ కేసి కొట్టడంతో ముక్కు పగులుతుంది. ఇక భయంతో గ్లాస్ మొత్తం తాగేస్తుంది. వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. మరో పక్క క్రషర్ సారా కజిన్ ని ముక్కలు చేయడానికి ప్రిపేర్ అవుతుంటాడు. క్రషర్ బ్రదర్ యాష్ దగ్గరికి వెళ్లి మొదటిసారి ఆమె మాస్క్ తీస్తాడు. తర్వాత బయటకు తీసుకువెళ్లి బట్టలు విప్పేసి జంతువుని వేలాడదీస్తూ యాష్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఇదంతా కూడా ఒక కెమెరాలో రికార్డ్ చేస్తాడు. తర్వాత సారా కజిన్ ని లోపల కట్టేసి టార్చర్ చేస్తూ ఆడుకుంటూ ఉంటాడు. యాష్ పక్కన ఉన్న జింక కొమ్ములతో కట్లు విప్పి తీసుకుంటుంది. దగ్గరలో ఉన్న షాట్ గన్ తీసుకుని రూమ్ లో టార్చర్ చేస్తున్న క్రషర్ దగ్గరికి వెళ్లి షూట్ చేస్తుంది. క్రషర్ బ్రదర్ వెనక్కి తగ్గడంతో సారా కజిన్ ని విడిపిస్తుంది. గన్ పాయింట్ చేసి చేతికి సంఖ్యలు వేసి అతన్ని రోడ్డు మీదకు వెళ్ళడానికి దారి చూపించమని బెదిరిస్తుంది. అప్పుడు యాష్ సారా అతని కజిన్ ఇద్దరు కూడా కిడ్నాపర్స్ అవ్వడంతో వాళ్ళకు కూడా గన్ పాయింట్ చేసి నడవమంటుంది. ఇంతలో క్రషర్ బ్రదర్ సారా కజిన్ మీద అటాక్ చేస్తాడు. సారా చేతిలో ఉన్న గన్ తో క్రషర్ బ్రదర్ ని షూట్ చేయమంటుంది. కానీ యాష్ అలా చూస్తూ ఉండిపోవడంతో క్రషర్ బ్రదర్ సారా కజిన్ ని చంపేస్తాడు. సారా గన్ లాక్కొని వెంటనే క్రషర్ బ్రదర్ ని షూట్ చేస్తుంది. గన్ ని యాష్ కి పాయింట్ చేసి నడువు అనగానే గన్ షాట్ వినిపించి కన్ను బయటకు వచ్చి కింద పడిపోతుంది. చూస్తే అక్కడ పోలీస్ ఆమెను షూట్ చేస్తాడు. యాష్ దగ్గరికి వచ్చి అసలు ఇక్కడ ఏం జరిగిందో చెప్పు అంటే యాష్ మొత్తం చెప్తుంది. కానీ షరీఫ్ నా ఇంటికి తీసుకువెళ్లి చూపించు అంటే ఇద్దరు అక్కడికి వెళ్తారు. కానీ అక్కడ క్యాబిన్ లో క్రషర్ లేకపోవడంతో యాష్ కి భయం వేసి అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తుంది. షరీఫ్ యాష్ ని ఒక చైర్ కి హ్యాండ్ కప్ చేస్తాడు. బయటకు వెళ్లి అంతా పరిశీలిస్తుండగా క్రషర్ వెనక నుండి వచ్చి షరీఫ్ తలని పిండి చేస్తాడు. తర్వాత ముక్కలుగా నరికేస్తాడు. యాష్ ఎలాగోలా చైర్ విరగొట్టి పక్కన ఉన్న కత్తి తీసుకొని తప్పించుకుంటుంటే
సడన్ గా క్రషర్ బ్రదర్ గన్తో ఎదురుపడతాడు. చేతిలో ఉన్న కత్తితో తల నరకడంతో కింద పడి చనిపోతాడు. క్రషర్ అది చూసి మీదకు రావడంతో గన్తో షూట్ చేస్తుంది. అక్కడి నుంచి పరిగెడుతుంది. క్రషర్ కూడా యాష్ వెనక పడతాడు. చివరిగా రోడ్డు దగ్గరికి చేరుకున్నాక యాష్కి పోలీస్ కనిపించడంతో ధైర్యం వస్తుంది. క్రషర్ వైపు తిరిగి కమాన్ అని గట్టిగా అరుస్తుంది. కానీ క్రషర్ కోపంగా చూస్తూ అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఆ రాత్రి కొంతమంది పోలీసులు క్యాబిన్ మీద రైడ్ చేసి అక్కడ జరిగిందంతా చూసి నోరు ఎల్లబెడతారు. కానీ క్రషర్ మాత్రం ఎవరికీ కనిపించకుండా వాళ్ళని గమనిస్తూ నా బ్రదర్ చనిపోయాడు, కానీ రక్తపాతం ఆగదు అని శపథం చేసి చీకట్లోకి మాయమైపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.